నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమవుతున్నది. వేదిక మీద ఏదైతే తెలంగాణ చిహ్నంలో మార్పులతో పాటు అదేవిధంగా ఆ జయ జయ తెలంగాణ గేయానికి కూడా కొంత మార్పులతో ప్రవేశపెట్టబోతుంది ప్రజల ముందు. సో ఈ తరుణంలో ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. సో ఎందుకు మార్పులు చేస్తున్నారంటూ. సో ఇక లేటెస్ట్గా బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తున్నది. సో చిహ్నం సంబంధించి మార్పులు కావచ్చు, తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఆ యొక్క విగ్రహంలో మార్పులు కావచ్చు, కొంత వాయిదా పడ్డట్టయితే కూడా సమాచారం వస్తుంది. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ఎందుకు మార్చాల్సిన అవసరం ఏముంది, సో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి, ఈ విమర్శల్ని అధికార పార్టీ ఎట్లా ఎదుర్కొంటుంది, మాట్లాడదాం ఇదే అంశం మీద. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉద్యమ నాయకులు లోకేష్ యాదవ్ ఉన్నారు. సో లోకేష్ యాదవ్ గారు ఎట్లా చూస్తారు? నిన్న మొన్నటి దాకా కూడా సైలెంట్గా ఉన్నటువంటి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినాయి. సో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎట్లా మీరు చిహ్నంలో మార్పులు చేస్తారంటూ కేటీఆర్ ఆ చార్మినార్ వద్ద నిరసన కూర్చున్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు? టీఆర్ఎస్ పార్టీకి కానీ, కేటీఆర్కి కానీ, కేసీఆర్ కానీ ఒకరికి కూడా సిగ్గుచరం లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఏదైతే ఫోన్ ట్యాంపరింగ్ కేసు ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి, దాని నుంచి తప్పించుకున్న భాగంగా ఈరోజు కేటీఆర్ పేరు బయటకు వస్తుంది, కేసీఆర్ పేరు బయటకు వస్తుంది, అదేవిధంగా హరీష్ రావు పేరు బయటకు వస్తుంది. కాబట్టి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా జైలు పోయే పరిస్థితి. కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చడం కోసం ఈ విధంగా కొత్త నాటకాన్ని ఆడుతున్నారు. ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు, కాకతీయ తోరణం తీస్తున్నారు, లేదా ఇంకేదో చేస్తున్నారు, చార్మినార్ తీస్తున్నారు అన్న మాట్లాడుతున్నారు. నేను వారిని సూటిగా మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. నేను నిజంగా మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే మేము ఏం చెప్పి మా సీఎం గారు ఏం చెప్పిండు, ఎక్కడ కూడా రాచరిక పోకళ్ళు ఉండదు చెప్పిండు. కాకతీయుల కంటే ముందు ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు చాలామంది ఉన్నారు. శాతవాహను, ఇక్షాకులు, అదేవిధంగా విషకుండీలు, అదేవిధంగా చోళులు, చాలామంది తెలంగాణ ప్రాంతాన్ని శతాబ్దాల కాలంగా పరిపాలించారు. రాచరిక రాజులు చాలామంది ఉన్నారు. ఎక్కడ మీరు ఎందుకు పరిగణలో తీసుకోలేదు వాళ్ళని? వాళ్ళ యొక్క ఆనవాళ్ళు ఎందుకు లేవు అంటే కాకతీయులకు మీకు ఏదో ఒక కులపరమైనటువంటి సంబంధం ఉందనేటువంటి ఒక అనుమానం తెలంగాణ ప్రజలు రేకెత్తుతుంది. మీరు ఎందుకు రాచరిక పోకడలు మీరు దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు? ప్రజల్లో మళ్ళా ఎందుకు ఒక ఉద్వేగభరితమైనటువంటి ఒక ఆవేశపూర్వమైనటువంటి ఒక విధానాన్ని మళ్ళీ సెంటిమెంట్ ఎందుకు రేగించే పరిస్థితి మీరు చేస్తున్నారని అడుగుతున్నాను. సమ్మక్క సారళంలో ఎవరి మీద యుద్ధం చేశారు? వాళ్ళు ఎవరి మీద ఫైట్ చేశారు? కాకతీయ రాజుల మీద కదా? ఈ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న వీక్ష మీద, ఈ తెలంగాణ సమాజంలో గిరిజన మహిళలు ఆ రోజు ఉద్యమం చేసినట్టు ఎవరి మీద చేశారు? ఎవరి మీద ఫైట్ చేశారు? వాళ్ళు ఎవరు అంతమందించారని చెప్పి ఒకసారి ఆలోచన చేసిన బాధ్యత మీ మీద లేదా? ఎందుకు మీరు ఈ విధమైనటువంటి అంశాలని మాటికి తెర మీద తీసుకొస్తూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు చిత్తశుద్ధి లేదు. ఈరోజు కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారంటే మీరు మాట్లాడుతున్నారు. మీ చెల్లి బతుకమ్మ పాటకి రామణతో ఆ రోజు తెలంగాణ ప్రాంతం సంబంధించిన వ్యక్తితో మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయించారా? ఆ రోజు నువ్వు సమంతాని ఎందుకు నువ్వు బ్రాండ్ అంబాసిడర్ బట్టి కోట్ల రూపాయలు దోసిపెట్టు చెప్పి తెలంగాణ సమాజం చెప్పాలి. మిలే మార్చితో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేమంతా మిలే మార్చి లక్షలాది మంది ట్యాంక్ బండ్ మీద కవాతు చేసినప్పుడు ఆ తెలంగాణ ఉద్వేగపూరితమైనటువంటి మీ ప్రసంగాలతోటి తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని మీరు ఆ రోజు మొత్తం ఈ విధమైనటువంటి మొత్తం ఉద్రేకానికి గురి చేస్తే, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది విగ్రహాలు ధ్వంసం చేస్తే ఈ 10 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడి కానీ, తెలంగాణ సంబంధించినటువంటి ఒక కవి కానీ, కళాకారుడు కానీ, ఉద్యమకారుడు కానీ విగ్రహాలు ప్రతిష్ఠ చేశారా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మీ అన్ని దొంగ మాటలు, దొంగ పోకడలు ఇవన్నీ. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చినావు? తెలంగాణ ప్రాంత వ్యక్తికి ఇచ్చినవా? ఎవరు? మెగా కృష్ణారెడ్డి ఎవరు? తెలంగాణ ప్రాంత వ్యక్తా? అదేవిధంగా సాక్షాత్తు సెక్రటరీ ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల యొక్క ద్వీపం అని చెప్పినటువంటి నువ్వు ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చావా? మీరు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినా, తెలంగాణకి ఇచ్చినా? ఎవరికి ఇచ్చిన కాంట్రాక్ట్ అది? ఈ విధంగా మీరు గత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా తెలంగాణ ఆనవాళ్ళు కానీ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కానీ, తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షగా నెరవేరే విధంగా చారిత్రాత్మక కట్టడాలు కానీ, ఆనవాళ్ళు కానీ, చిహ్నాలు కానీ ఎక్కడ కూడా మీరు ప్రతిబింబించకుండా మొత్తం విస్మరించి దున్నపోతుల లెక్క దోసుకొని ఈరోజు మళ్ళీ మాట్లాడే ప్రగల్భాలు పలుకుతున్నారు. మీరు తెలంగాణ సమాజాన్ని మళ్ళీ ఒక విధమైనటువంటి ఏదో ఒక విశ్వానికి గురి చేసి ఏదో జరుగుతుంది ఈ తెలంగాణలో, ఏదో మన ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగాలతోటి మళ్ళీ ప్రజలందరూ మోసం చేయాలనేటువంటి ఒక భావంతో ముందుకు వస్తున్నారు తప్ప, లెక్కర్ స్కామ్ కానీ, ఫోన్ ట్యాంపరింగ్ కానీ, 1,00,000 ఫోన్ నెంబర్లో 1,00,000 సిమ్లు ట్యాంపర్ చేశారంటే మీరు అసలు మనుషుల, పశువుల, రాక్షస పరిపాలన చేశారు తప్ప ఎక్కడ పరిపాలన చేయలేదు. ఎన్నో ఆశలతోటి, ఎన్నో ఆకాంక్షలతోటి, ఎన్నో కళలతోటి ఆ రోజు తెలంగాణ కోసం పోరాడి మేము తెలంగాణ కోసం దెబ్బలది జైలుగోడలు ముద్దాడి ఉస్మానియా జేఏసీ అధ్యక్షులుగా తెలంగాణ ఉద్యమం కోసం ఫైట్ చేసి 10 సంవత్సరాలు కాళ్ళ గజ్జలు కట్టుకుని ఫైట్ చేసినాం. ఏం చేశారు దుర్మార్గులారు? మీరు 10 సంవత్సరాలు ఎక్కడైనా మా ఆకాంక్షలు నెరవేర్చారా?
ఉద్యమ ఆకాంక్ష అక్కడ నెరవేరినాయా? ఇష్టం వచ్చినట్టు ఉద్యమ పేరుతోటి, ఆకాంక్షల పేరుతోటి, ఉత్సవాల పేరుతోటి వందల వేల కోట్ల రూపాయలు దోసుకొని కాంట్రాక్టుల పేరుతో, కాంట్రాక్టులు మొత్తం ఎవరికి ఇచ్చారు? మీరు మొత్తం ఆంధ్ర వాళ్ళకి ఇస్తారు. మేము ఇక్కడ ఆంధ్ర తెలంగాణకు మేము మాట్లాడలేదు, మీరు మాట్లాడేది. మీరు ఆ రోజు కాంట్రాక్ట్ ఇచ్చింది తెలంగాణలోకి కాకుండా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు. చివరికి అమరవీరుల స్తూపాన్ని కూడా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చి మీరు ఈరోజు మాట్లాడుతున్నారంటే సిగ్గుండాలి మీకు. ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని, ఆయన ఇప్పుడు మా సీఎం గారు కానీ, మా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు ఎక్కడ చెప్పలేదు మేము కాకతీయ తోరణం తీసేస్తాం, లేకపోతే ఇది మన చైర్మన్ తీస్తే ఎక్కడ చెప్పలేదు. ప్రజల ఆకాంక్ష మేరకు నిపుణుల యొక్క సలహాలు తీసుకుంటాము, ప్రజల యొక్క వినతులు తీసుకుంటాము. ఇప్పుడు దాదాపు 200 మంది, చాలామంది మమ్మల్ని విద్యార్థి నాయకులు మమ్మల్ని అడిగారు చాలామంది. అదేవిధంగా కవుల్ని, కళాకారుల్ని, అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రొఫెసర్స్ని, మేధావుల్ని, తెలంగాణ ఉద్యమం కోసం ఉన్నటువంటి రకరకాలుగా ఉన్నటువంటి అందరి వ్యక్తుల యొక్క సలహాలు, సూచనలు తీసుకొని, అదేవిధంగా 2వ తారీఖులో ఏదైతే మీరు చెప్పిన విధంగా రాజముద్ర ఏదైతే ఈ ఆనవాళ్ళు సంబంధించిన మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నామో ఇంకా ఆ రోజు మేము ఆవిష్కరణ చేయట్లేదు. ఆ రోజు ఓన్లీ జై జై హే తెలంగాణ ఏదైతే గీతం ఉందో ఆ గీతం ఆలాపన జరుగుతుంది. కాబట్టి ఇది ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్కువ నిపుణుల యొక్క సలహాలు తీసుకొని దాన్ని ఆ రోజు దాదాపుగా ఆ రోజు ఆవిష్కరణ కార్యక్రమం అయితే ఉండదు. దాదాపు తర్వాత ఇంకా తెలంగాణ సమాజంలో, పౌర సమాజంలో చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణలో మేధావులు ఉన్నారు. చాలామంది యొక్క వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తీసుకొని తర్వాత దీని ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దీన్ని విస్మయానికి గురి చేసి ప్రజలను కన్విన్స్ చేసి భావోద్రేకాలు రెచ్చగొట్టి మళ్ళీ మీ పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తే మాత్రం మీకు తగిన బుద్ధి మళ్ళా ఉద్యమకారులుగా, తెలంగాణ విద్యార్థి జేఏసీగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఒక యువ నాయకులుగా ముందుకు వచ్చి మీ అంతు చూడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా కూడా మీరు తిన్న ప్రతి రూపాయి, మీరు తిన్న లక్షల కోట్ల రూపాయలు కక్కించే కార్యక్రమం రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ రాష్ట్రంలో బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శరవేగంగా ముందుకు పోతుంది. కాబట్టి ఈ ప్రజలకు ఆకాంక్ష కోసం మేము హామీలు ఇచ్చాము, హామీలు మొత్తం నెరవేరుస్తూ, ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తూ ఈ తెలంగాణ భారతదేశంలోనే ఒక నెంబర్ 1 పొజిషన్లో చేసే విధంగా మేము చేస్తాం. అదేవిధంగా రాచరిక పోకళ్ళని ముమ్మాటికి మేము తీస్తాం. ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా మా చిహ్నాలు కానీ, మా పాటలు కానీ, మా ఎజెండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.